నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టభద్రులతో సమావేశమైన మాజీ మంత్రి ఆలపాటి వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. వైసీపీ నాయకుల ఆరోపణలు సత్యదూరం. జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల సామాజిక వర్గం చేపట్టే మహాగర్జన జయప్రదం చేయాలని దళిత నాయకుల పిలుపు. ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా ముందుకు వెళుతున్న ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల సీఈఓ ఉమా మహేశ్వరరావు. రానున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం కూటమి ప్రతిష్టకు దర్పణంగా నిలవాలని పలువురు వక్తలు శుక్రవారం తెనాల్లోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వేమూరు తెనాలి నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పిలుపునిచ్చారు. తెనాలిలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం తెనాలి వేమూరు నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ఆద్యంతం ఆలపాటి విజయమే లక్ష్యమన్న భావంతో కొనసాగింది. తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలదండలు వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ తెనాలి వేమూరు నియోజకవర్గాల్లో ఆలపాటి హావాకు ఆనకట్టలేవని అన్నారు. రాజకీయ నాయకునిగా ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఆలపాటి మార్క్ రాజకీయం జగమెరిగిన విషయమని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తదితర వక్తలు తమ ప్రసంగాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి విజయం సుసాధ్యమే అయినా వైసీపీ కుట్రపూర్తి విధానాలు అవలంబించే తీరును అధిగమించేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న మాజీ మంత్రి ఆలపాటి పట్టభద్రులను ఉద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిగా పోటీ చేయడం లేదని, కూటమి ప్రతిష్టను పెంచే విధంగా పోటీలో ఉంటున్నామని అన్నారు. 2 నియోజకవర్గాల పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు ఓటింగ్ చేసే విధంగా శ్రద్ధ చూపాలని అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఆవశ్యకత వివరించారు. 2047 విజన్ సాధన కోసం కూటమి మరింత బలోపేతం చేయడం కోసం పనిచేయాలని అన్నారు. రేపటి భవిష్యత్తుకే పునాదిగా మంచి ప్రభుత్వానికి పట్టభద్రులు బాసటగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 2 నియోజకవర్గాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రకంగా అయితే మీరు 2 నియోజకవర్గాల్లో 30,000 ఓట్లు చేర్చారో ఆ 30,000 ఓట్లని తీసుకొచ్చి ఓటు చేయించే బాధ్యత ఎవరు ఏ ఓటునైతే చేర్పించారో ఆ ఓటుని తీసుకొచ్చి మళ్ళా సక్రమంగా ఓటు చేయించేంత వరకు కూడా అది మీ బాధ్యతే, నా బాధ్యత ఏమి లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఈ రోజున ఒక వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల్లో వెళ్ళట్ల, అది చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా 164 సీట్లు కైవసం చేసుకున్నటువంటి కూటమి పార్టీ ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో గాడి తప్పిన వ్యవస్థల్ని, చిన్నాభిన్నంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని, సంక్షేమం అని చెప్పి మోసం చేసినటువంటి మరలా మంచి సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పే తలంపుని, వీటిలన్నింటినీ కూడి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి తీసుకెళ్లాలని ఈరోజే ముఖ్యమంత్రి గారు విజన్ 2047 విజన్ అనే దానికి ఎవరైనా అంబాసిడర్ అంటే మనం వేరే రకంగా చెప్పవలసిందా, ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ సమాజాన్ని నేను కాపాడుకోవాలి, ఈనాటి వర్తమానంలోనే కాదు రేపటి భవిష్యత్తుకి నేను పునాదిని కావాలి, ఆ రకంగా మద్దతు పలకాలి. మంచి ప్రభుత్వానికి ఇది ఒక బహుమతిగా ఇవ్వాలి, ఇది మా ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ విజయం ద్వారా మీ బతిస్కంధాల మీద ఉంది అని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిని అని చెప్పి చెప్పుకోవడం అనేది మన గౌరవం. అలాంటి గౌరవాన్ని ప్రతి ఒక్కరు కూడా, క్రియాశీలకంగా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తలా కొంత చేస్తే అయిపోయింది. కూటమి నాయకత్వంలో మరి అందరి సహకారంతో యునానిమస్గా ఎన్నికలు పూర్తయినాయి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాము. ఇప్పుడు జనసేన వారు, బీజేపీ వారు, ఏ ఒక్క కార్యకర్త ఏ పార్టీలో కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కూటమి పార్టీలో నాయకత్వం, కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తలు
ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా మనం కార్యక్రమాలను జరుపుకుందాం. దానికి మేము ఎప్పుడు కూడా మీ అందరికీ అండగా ఉంటాం. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గాల అభివృద్ధికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి కానీ అహోరాత్రులు ఏ విధంగా శ్రమించేవాడో అందరికీ తెలుసు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పేరు పేరున పిలిచి పలకరించి ఆప్యాయత కనపరిచేటటువంటి వ్యక్తిగా అందరూ కూడా ప్రేమిస్తాం. ఇక రాజకీయ పరంగా ఆలోచిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో తిరుగులేని నాయకుడిగా రాజకీయాన్ని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం, సొంత మనుషులు ప్రేమించేటటువంటి వ్యక్తులు ఎంటైర్ ఉమ్మడి జిల్లా మొత్తం కలిగినటువంటి నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే ఆలపాటి రాజా గారు ఒక్కడే ఉంటాడు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు 2 జిల్లాలు, ఉమ్మడి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వటంటే నిజంగా నేనైతే చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నా. ఆ దిశగా ఆయన్ని నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనందరం కూడా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాయనం చిత్తగించి పారిపోయింది పోటీ నుంచి. కానీ పోటీ లేదు కదా అని చెప్పి మనం అలసత్వంతో కాడి కింద పడేసి కూర్చోకుండా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం అయితే మాత్రం మనకు ఉంది. అంటే 1 సైడ్ ఎన్నిక జరగాలి. ఇందా పెద్దలు చెప్పారు మొదటి రౌండ్లోనే గెలుపు రావాలని. మొదటి రౌండ్లోనే కాదు, అసలు ఏకపక్షంగా ఎన్నికనే జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం ఈ 33 నియోజకవర్గాల్లో కూడా నాకు తెలిసి ఓటర్ ఎన్రోల్మెంట్లో 10వ స్థానంలో నిలబడింది. ఇలా చేర్చిన ఓట్లు 90% ఓట్ల పైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పడే విధంగా మనం కృషి చేయాలి. మళ్ళీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోలేంత వరకు కూడా మీరు చిత్తశుద్ధితో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇటువంటి విజయం ఉన్నటువంటి నాయకులు దేశంలో ఎవరన్నా ఉన్నారా అని చెప్పారంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు లేరు. అది మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అదృష్టం అని నేను అనుకుంటున్నాను. రాజా గారు ఇప్పుడు ఆయన తెనాలికి మాత్రమే రాజా, రేపు 33 నియోజకవర్గాలకి రాజాగా పోతున్నాడు. రాజా గారు గెలవాలి. ఎట్టి పరిస్థితుల్లో మన తెనాలి యొక్క ప్రతిష్ట పెరగాలి. తెనాలికి అనేక రంగాల్లో ప్రాముఖ్యత ఉంది. సినిమాలో కూడా మన తెనాలి గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా తెనాలి కానీ మా తెనాలి మీ తెనాలే అని అంటున్నారు. ఈ పేరు నిలబెట్టుకోవద్దని చెప్పని మీరు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కసిగా అనుకుంటే చాలు. ఆలపాటి గారు 33 నియోజకవర్గాలు తిరగడం పెద్ద కష్టమేం కాదు. 33 నియోజకవర్గాలు కూడా ప్రాతినిధ్యం అంటే నిజంగా అది కూడా ఒక గొప్ప వరమే. ఇప్పుడే ఆనందబాబు గారిని అడుగుతున్నా, 33 నియోజకవర్గాలకు కూడా ఆయన చెలాయించవచ్చా పెత్తనం అని అడుగుతుంటే ఒకటి ఆఫ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. కానీ నా తెలిసి రాజా గారు ఎట్లా చెలాయిస్తారు. ఒక నియోజకవర్గాన్ని కదా కన్ఫైన్ చేసే కంటే కూడా 2 జిల్లాల్లో కూడా మన నాయకుడు 2 జిల్లాల్లో నాయకుడు అయ్యాడు దానికి నిజంగా చాలా గర్వం ఫీల్ అవ్వాలి మనందరం కూడా. మొన్న ఎవరైతే కొంచెం సీట్ రాలేదని బాధపడి ఉంటారో వాళ్ళందరూ కోసమే ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చి ఒక్క నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మీకు తోడ్పడాలని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా ఆ అవకాశాన్ని ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా 2 జిల్లాల్లో ప్రజల యొక్క మన్ననలో పొందుతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరందరూ కూడా మీ ప్రాంతంలో పాత్ర తీసుకుని ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉండాలి మెజార్టీ. నేను అన్నాను కదా, ఇప్పుడు ఆయన ఎట్లా సెలవించుకుంటారనో ఆయన వ్యక్తికి తగ్గట్టుగానే రేపు ఎలక్షన్ జరిగి ఎలక్షన్లో కూడా మెజారిటీ అనేది 1 సైడ్ ఎలక్షన్ జరిగే విధంగా, ఎందుకంటే కూటమిలో ఉన్నాము, అధికారం ఉంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చేది కూడా ఏంటంటే 10% ఓటు అంతా కూడా రాజా గారి మీద పడేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఎన్నికలు ఏకపక్షం అయిపోయినాయి, వైసీపీ పోటీలో లేదు కదా, ఎందుకు ఈ మీటింగులు పెడుతున్నారని చెప్పి నిన్న మైలవరంలో కొంతమంది మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. వైసీపీ పార్టీ అయితే లేదు కానీ వైసీపీ కుట్రలు కుతంత్రాలు అండర్ గ్రౌండ్ లో కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. తాను పోటీ చేయకపోయినా వేరొక చిన్న ఆర్గనైజేషన్ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థికి
సపోర్ట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని, కూటమిని ఓడించాలని దుష్ట ప్రయత్నం జరుగుతుందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఎన్ని కుట్రలు పన్నినా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని ఆపగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి ఏమాత్రం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలానే ఇంతమంది శాసనసభ్యులు ఉంటే మనం ఇంత విస్తృతంగా పర్యటనలు, ఇంత విస్తృతంగా ఓటర్లను ఎందుకు కలుస్తున్నామంటే మనది మంచి ప్రభుత్వం. గత ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చినాయి వైసీపీకి. గతంలో వైసీపీకి చెంపపెట్టులాగా వైసీపీ పార్టీ అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చెంపపెట్టులాగా 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించారని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుందంటూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్లు చేస్తున్న ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక కూటమి పార్టీల కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నేడు విమర్శలు చేసే వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, నేడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ విధానాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ రైతుల పక్షాన నిలిచి మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తుంటే చేతగాని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి నాదెండ్ల మనోహర్ రైతుల కోసం 1600 కోట్లు విడుదల చేయించారన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో చిత్తశుద్దితో వ్యవహరిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ పై విమర్శలు చేయటం ఆకాశం వైపుకు ఉమ్మి వేయటమేనన్నారు. ఖరీఫ్ వరి సాగు పట్ల అంబటి రాంబాబుకు అనుభవం ఉందా అని ప్రశ్నించారు. వరి కోతల తర్వాత ధాన్యం దశలవారీగా వస్తాయన్న విషయం తెలియకపోవటం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వ నాయకుల లక్ష్యం రైతులకు మంచి చేయటమేనని చెబుతూ గాది వెంకటేశ్వర్లు ప్రతిపక్షాల తీరును దుయ్యబట్టారు. ఈ మీడియా సమావేశంలో హరిదాసు గౌరీశంకర్, తోటకూర వెంకటరమణారావు, రాష్ట్ర నాయకులు బండారు రవికాంత్, జిల్లా నాయకులు షేక్ ఇస్మాయిల్, ఎంపీటీసీ హరికృష్ణ, నాగేంద్రం, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో గతంలో వాళ్ళు పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దుతూ ఒక్కటొక్కటిగా ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే వాళ్ళు ఏది దొరకలేదు కాబట్టి ఏదో ఒకటి దొరకాలన్నట్టుగా ఏదో రైతులకి అన్యాయం జరిగిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా చాలా లాభం చేకూరింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోగానే చాలా అన్యాయం జరుగుతుంది రైతులకు అందరికీ అంటూ గగ్గోలు పెడుతూ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ అంబటి రాంబాబు గారు, అలానే తెనాలి నియోజకవర్గ గతంలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారైనటువంటి శివకుమార్ గారు కొత్తగా పాపం వీళ్ళకి రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఎక్కడికి పోయారట 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం. ఇది మేము రైతులందరి దగ్గరికి వచ్చేసాం, రైతుల బాధలందరూ వినేసాం, రైతుల బాధలు విపరీతంగా చెప్పుకున్నారు మా దగ్గర. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలోని పెద్దలు, మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి పెద్దలు మనోహర్ గారు ప్లస్ సివిల్ సప్లై శాఖలో ఉన్నారు, చాలా అన్యాయం జరిగిపోతుంది వీళ్ళ వల్ల అంటూ ఏదో మీడియా ఉంది కదని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. మీరు గతంలో ఏదో తెగుంది అంటున్నారు. మీరు దిగిపోయే నాటికి 1600 కోట్ల అప్పు ఉంది. గతంలో ఒడ్లు కొన్నటువంటివి, ఒడ్లు రైతులందరూ అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. నువ్వెట్లా మంచుకున్న రైతులు అని చెప్తావు? మేము వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా మనోహర్ గారు వచ్చిన తర్వాత చూసి రైతులు అల్లాడిపోతున్నారని 1600 కోట్లు మనోహర్ గారు వచ్చిన తక్షణమే రిలీజ్ చేసినటువంటి మనిషి మనోహర్ గారు. అసలు నీకు ఏమైనా తెలిసి మాట్లాడుతున్నారా? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఆయన కొంతకాలం ఒక శాఖకి మంత్రి చేశాడు. పాప ఆ శాఖ గురించి అడిగినప్పుడల్లే ఏం చెప్పాడో మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా చూశారు. ఈ కాలంలో ఈ ఉన్నటువంటి కొద్ది టైంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా గోని సంచులు రెడీ చేసి ఉంచాడు రైతుల కోసం. కూటమి మీకోసమే వచ్చింది, మీకోసమే పనిచేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏ రకంగా రైతు రాజు అనే నానుడు ఏదందో నిజంగా రాజును చేర్చి చూపించాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రైతులందరినీ కూడా రాజును చేస్తాము. ఎవరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ప్రజలకు అందరికీ చెప్తూ జై హింద్, జై జనసేన.
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ మాల సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఈ అంశంపై సంఘీయులంతా సంఘటితమై 15న నిర్వహించే మాలల మహాగర్జన సభను జయప్రదం చేయాలని సంఘీయ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఐతానగర్లో శుక్రవారం డివిజన్ మాల సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ కుమార్ మాట్లాడుతూ యావత్ దళిత జాతికి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ ద్వారా తీవ్రమైన నష్టం జరగనుందన్నారు. వర్గీకరణను ప్రతిఘటిస్తూ ఈ నెల 15న గుంటూరులో జరిగే మాల సంఘాల మహాగర్జన సభను జయప్రదం చేసేందుకు సంఘీయులంతా సంఘటితం కావాలన్నారు. ఈ సమావేశంలో తెనాలి డివిజన్ ముఖ్య నాయకులు ఎండ్రపాటి అశోక్ కుమార్, బోనిగల ప్రదీప్, బండి కళ్లబుల్లయ్య, న్యాయవాది కంచర్ల కోటేశ్వరరావు, దళిత నాయకులు గడ్డేటి సుందర సునీల్, డాక్టర్ కారుమంచి రవికుమార్, కారుమంచి సునీల్, సందీప్, కిరణ్, జ్యోతిల బాబీ, గుమ్మడి అనిల్, యనమద్రి శ్యామ్, పిల్లి తిమోతి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. డిసెంబర్ 15 సాయంత్రం 4 గంటలకు మరి గుంటూరు నగరం నల్లపాడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ సీతారామ టౌన్షిప్ ఎదురుగా మరి ఆదివారం సాయంత్రం 4 గంటలు జరగబోతున్నటువంటి లక్షలాది మాలలతో మాలల మహాగర్జన, ఈ మాలల మహాగర్జన సభను విజయవంతం చేయవలసిందిగా తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. మరి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అటువంటి జరుగుతుంది. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ గారు మన మధ్యకు వచ్చారు. అలాగే అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మరి ఐఆర్ఎస్ రిటైర్డ్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్తా ఉన్నాయి. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ గారు ఉన్నారు. నా పేరు అన్నవరపు కిషోర్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. గత 30 సంవత్సరాల నుంచి సోదరుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మాలలే అనుభవిస్తున్నారు, మాలలే దోచుకుంటున్నారని విష ప్రచారం చేస్తూ అన్ని కులాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలని నమ్మిస్తూ మాలల మీద విషం కక్కుతూ ఉన్నాడు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో, అది జడ్జిమెంట్ కాదు, రాష్ట్రాలకు ఒక సూచన చేసింది వర్గీకరణ చేసుకోవచ్చని. ఆ సూచన వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక కమిషన్ నియమించి ఎస్సీల మీద ఒక అధ్యయనం చేయమని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో మొట్టమొదట విద్యా విధానంలో ప్రవేశ పరీక్షలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఏ ఉద్యోగం రావాలన్నా ప్రతిదానికి ఒక పోటీ పరీక్ష ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున ఒక భారీ బహిరంగ సభ, అది పేరుకి మాలల మహాగర్జన అయినా కూడా మాలల ఆత్మగౌరవ సభగా మాలలందరూ భావించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ సందర్భంగా తెనాలి డివిజన్లోని గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాలలందరినీ ఆ సభకు వేలాదిగా తరలివచ్చి చచ్చిపోతున్న మీ మాల కులాన్ని బతికించుకోవాలని, నువ్వు మాలవైతే కదిలిరా అనేటువంటి నినాదంతో రేపు ఆ మీటింగ్, ఆ సభ నిర్వహించబోతున్నాం. కనుక తెనాలి డివిజన్లోని మాలలందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఆ మీటింగ్ని సక్సెస్ చేసి మాలల ఆత్మగౌరవాన్ని కాపాడి వర్గీకరణ అనే భూతాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై మాల. బండికర్ల బుల్లయ్య. ఈ నెల 15వ తారీఖున మాలల గర్జన ఆ సభకు లక్షలాదిగా మాలలందరూ కూడా తరలి రావాలని సోదరుడు చెప్పినట్టుగా మందాకృష్ణ గారు అవివేకంతో మాట్లాడుతున్నాడు. వివేకమైనటువంటి మాటలు మాట్లాడమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మన యొక్క హక్కులను మనం కాపాడుకుందాం. కాబట్టి మాల సోదరులారా, సోదరీమణులారా, మీరందరూ కూడా వేల సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి మినిమం 100 మంది వచ్చేలాగా ఒక కార్యాచరణ నిర్ణయించుకొని వేలాదిగా తరలి రావాలని తెనాలి జేఏసీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, సామాజికవేత్తలు, ప్రజాస్వామ్య పరిరక్షణవాదులు, రాజ్యాంగ పరిరక్షణవాదులు, బుద్ధిస్టులు, మాల సంఘాల నాయకులు, మాల మేధావులు,
ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాల్లో రకరకాల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉన్నత శ్రేణి వర్గమైనటువంటి మా ప్రజలు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు, ఎన్నో కార్యక్రమాల్లో దళిత ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు, వీరందరూ కూడా ఒక సామాజిక దృక్పథంతో భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని కావరాస్తున్నటువంటి ఈ యొక్క మనువాదపు కుట్ర, ఈ యొక్క ఈ వర్గీకరణ అనేటువంటిది నిలుపుదల చేయాలని, వన్ మ్యాన్ కమిషన్ కూడా నిలుపుదల చేయాలని మరి సుప్రీంకోర్టు 6వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు, 341 ఆర్టికల్కి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు. మాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కదిలి రండి, మద్దతు పలకండి, ఉన్నత శ్రేణి వర్గం మద్దతు పలకండి. మీ మాలలో అన్యాయం జరుగుతుంటే మీరందరూ కూడా స్పందించకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. మీ రాజకీయ ప్రాపగండాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఎప్పటికైనా సరే జాతి ద్రోహం అవుతుంది. కాబట్టి జాతి మిమ్మల్ని క్షమించదు. మీరు కేవలం ఒక సంపన్న కుల వర్గాల పార్టీలకు మాత్రమే తొత్తులుగా మారి ఈ రోజున జాతి యొక్క ఔన్నత్యాన్ని, అభివృద్ధిని, అభ్యున్నతిని సర్వనాశనం చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పడుస్తుంటే, ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తుంటే, మరి మాల కులాన్ని అణిచివేయాలని చూస్తుంటే మీరందరూ కూడా మీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా పోతా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క కార్యక్రమానికి వేలాదిగా, లక్షలాదిగా భారతదేశంలో జరుగుతున్నటువంటి యొక్క వర్గీకరణ అనేటువంటిది రాబోయే రోజుల్లో మన రిజర్వేషన్లని పూర్తిగా అంతమొందించేటువంటి ప్రక్రియ కాబట్టి, క్రిమిలేయర్ను తీసుకొచ్చి పేబ్యాక్ సొసైటీని నాశనం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి, తద్వారా అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను సమూలంగా నాశనం చేసి రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలో భాగంగా ప్రజలకు రాజ్యాధికారం రానికుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో భాగంగా, మాలను అణిచేయాలనేటువంటి ఉద్దేశంతో బాగా జరుగుతున్నటువంటి కుట్రలను ప్రతిఘటించడానికి ఈ రోజున లక్షలాదిగా తరలివచ్చి మాలల మహాగర్జనను బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, ఈ తెనాలి డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే మాల సంఘాల నాయకులకు, మా సామాజికవేత్తలకు, ఉద్యమకారులకు, మాల నేతల మొత్తానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, జై భీములు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై మాల, జై భారత రాజ్యాంగం, జై అంబేద్కర్. విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విషయంలో ఎన్ఆర్ఐ విద్యా సంస్థ తనదైన బంధాలు ముందుకు వెళుతోందని, తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతుందని ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక నందులపేటలోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సీఈఓ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ నెల 11, 12 తేదీల్లో 12 కంపెనీలు నిర్వహించిన జాబ్ టెస్టులకు తమ విద్యార్థులు 160 మంది హాజరు కాగా 111 మంది విద్యార్థులు మొదటి టెస్ట్లోనే సెలెక్ట్ అయినట్లు తెలిపారు. సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఆ కంపెనీలు ఇచ్చే జాబ్ ప్యాకేజీ గురించి వివరించారు. గత 3 సంవత్సరాలుగా ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల యూనివర్సిటీ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంటుందన్నారు. తొలుత జాబ్ టెస్ట్ విజేతలకు కంపెనీలు ఇచ్చిన సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లాజర్ బాబు, టెక్నికల్ ట్రైనర్ సాంబశివరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ద 24-25 అకాడమిక్ ఇయర్లో తెనాల్లో ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీలో జాబ్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగినటువంటి జాబ్ ఫెస్ట్లో సుమారుగా 11 కంపెనీలు ఈ జాబ్కి ఫెస్ట్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవి 11, 12 తేదీల్లో స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ వైజ్గా సెలక్షన్స్ చేయడం జరిగింది. అన్ని గ్రూపుల్లో కలిపి 160 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో సుమారు 111 మంది విద్యార్థులు ఫస్ట్ లెవెల్లో జరిగేటటువంటి జాబ్ ఫెస్ట్లో సెలెక్ట్ అయ్యారు. వివిధ కంపెనీలకు సంబంధించి మొదట ఫెస్ట్లో జరిగినటువంటి దీనిలో 3.5 lakh ప్యాకేజీలో 35 మంది విద్యార్థులు, 3 lakhs నుంచి 3.5 ప్యాకేజీలో 46 మంది విద్యార్థులు, 2.5 నుంచి 3 మధ్య ప్యాకేజీలో 30 మంది విద్యార్థులు మరి సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఇతర కళాశాలల కన్నా కూడా ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్స్ అందరినీ కూడా జాబు ఉద్దేశించి వాళ్ళకి కెరీర్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాము. వాళ్ళ అకాడమిక్
ప్రోగ్రామ్తో పాటుగా వాళ్ళు ఫ్యూచర్లో తీసుకునేటటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ మీద పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళ కెరీర్లో ఎలాంటి టెక్నాలజీ మీద వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళకి మంచి జాబులు వస్తాయో దాన్ని ట్రైనర్స్ని పెట్టి మరి ఆ విధంగా వాళ్ళని ట్రైనప్ చేయటం జరిగింది. అందువల్లనే ఈరోజు ఫస్ట్ ఫేజ్లో 162 మంది విద్యార్థులు ఉన్నటువంటి కళాశాలలో 111 మంది విద్యార్థులు ఫైనల్ ఇయర్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి తెనాల్లో మరి ఇతర కళాశాల నుంచి పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎన్ఆర్ఐ మీద బ్రాండ్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేసినటువంటి తల్లిదండ్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో క్యాంపస్ డ్రైవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫేజ్ 11-12 తారీఖులు కండక్ట్ చేయడం జరిగింది. ఈ కండక్ట్ చేయగా సుమారుగా 10 కంపెనీస్ ఈ డ్రైవ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కేవలం తెనాలిలోనే కాకుండా యూనివర్సిటీ పరిధిలోనే మరి ముందున్నాము అంటే ఇవన్నిటికి కూడా కారణము మా సిఇఓ గారు అయినటువంటి ఉమామహేశ్వర గారి యొక్క గైడెన్స్, వారి యొక్క ప్లానింగ్ అని చెప్పక తప్పదు. ఈ 30 కంపెనీస్లో మొదటి దఫా ఫస్ట్ ఫేజ్లో మరి 10 కంపెనీస్ వచ్చి ఈ 10 కంపెనీస్ నుంచి 80-90% ఉన్నటువంటి ఫైనల్ స్టూడెంట్స్ని ఈ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ దాంతో పేరెంట్స్ మరి మీరు పెట్టుకున్నటువంటి హోప్స్ అన్ని కూడా మేనేజ్మెంట్ తప్పనిసరిగా నెరవేర్చడానికి ముందంజలో ఉంటుందని నేను యాజ్ ఎ ప్రిన్సిపాల్గా గర్వంగా చెప్తున్నాను. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హిందూ ఆధ్యాత్మిక వెలుగులు వెదజల్లుతున్న ఇస్కాన్ సంస్థ ప్రతినిధులను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి కించపరచడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆమె బేషరతుగా ఇస్కాన్ సంస్థ ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని హిందూ చైతన్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు పట్టణంలోని ఇన్నర్ రింగ్ రోడ్లో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు భగవద్గీత ప్రచారం చేయడాన్ని గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి అడ్డుకోవడం పట్ల శుక్రవారం రాత్రి తెనాలి గాంధీ చౌక్ సెంటర్లో హిందూ చైతన్య వేదిక నాయకులు గల్లా మాధవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం హిందూ చైతన్య వేదిక నాయకులు గల్లా మాధవి తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇస్కాన్ సంస్థ గురించి మాధవికి ఏం తెలుసని ప్రశ్నించారు. ఇస్కాన్ ఆశయాలు సేవలు తెలుసుకోవాలని హితవు పలికారు. భగవద్గీత ప్రచారకులుగా ఇస్కాన్ ప్రతినిధులు హిందువులందరికీ బంధువులని అన్నారు. తక్షణమే పత్రికాముఖంగా గల్లా మాధవి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే హిందూ చైతన్య వేదిక ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పొట్టి మూర్తి శ్రీనివాస్, అంబటి మారుతి వరప్రసాద్, తాడేపల్లి మూర్తి శ్రీనివాస్, కారంపూడి రమాదేవి, ఎర్రశెట్టి హనుమంతరావు, శ్యామ్, శ్రీను, రమాదేవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత అనేది ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా నడవాలి అని చెప్పినటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రంథం. ప్రపంచంలో అతి పురాతనమైన మతమైనటువంటి హిందూ మతం, దానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఆయనే స్వయంగా చెప్పినటువంటి భగవద్గీతని హిందువులకి చాలా గొప్ప పవిత్ర గ్రంథం. ఇస్కాన్ డివోటీస్ ఎవరు కూడా భగవద్గీతను అమ్మరు, భగవద్గీతని ప్రచారం చేస్తారు. వాళ్ళకే కనుక వ్యాపార ధోరణి కనుక ఉన్నట్టయితే వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో కాదు, ఇంతమందికి భోజనం పెట్టరు. ఎమ్మెల్యే గల్లా మాధవి గారు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఇస్కాన్ అనేది వ్యాపార సంస్థ కాదు. వ్యాపారమే చేయాలనుకుంటే ఇస్కాన్కి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, ఇంత కోట్ల మందికి భోజనం పెట్టాల్సిన పరిస్థితి లేదు. రెండోది, డివోటీస్ ఎవరో కూడా దాని లోపల ఉన్న భగవద్గీతలో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అయ్యా మీరు 10 రూపాయలు ఇవ్వండి మాకు సంతోషం, 100 రూపాయలు ఇవ్వండి మాకు సంతోషం అని తెలియజేస్తారే కానీ వాళ్ళు ఎక్కడా కూడా అమ్మరు. నేను శ్రీకృష్ణ భగవాన్ని ఒకటే కోరుకుంటున్నాను, గల్లా మాధవి గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి నేను మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను. ఒక మహిళ అండి గల్లా మాధవి గారు ఇట్లా మన భగవద్గీతను అమ్మకూడదు అని అనడం చాలా తప్పు అండి. ఇవి వెంటనే ఆమె పదవికి రాజీనామా చేయాలి. మా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. గల్లా మాధవి గారు ప్రవర్తించిన తీరుని మేము ఖండిస్తూ ఈ రోజున హిందూ చైతన్య వేదిక తరపున సమస్త హిందువులందరం కూడా గాంధీ చౌక్ సెంటర్లో ధర్నా చేసి ఆమె యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశాము. మీరు కనుక వెంటనే క్షమాపణ చెప్పకపోతే దీన్ని విస్తృత స్థాయిలో చేయడానికి ఈ యొక్క హిందువులందరం కూడా రెడీగా ఉన్నాం స్వామి. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ద్వారా 34వ వార్డులోని ప్రధాన కాలువల్లో పూడికతీత పనులకు తగు ప్రాధాన్యం కల్పించి పూర్తి చేయడం జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి పేర్కొన్నారు. శుక్రవారం 33వ సచివాలయ ప్రాంగణంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్ విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా
తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సర్వే, పట్టణంలో ప్రత్యేక టీముల ద్వారా ప్రతి ఇంటి సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి సీనియర్ సిటిజన్ వివరాలు ప్రత్యేక యాప్లో పొందుపరచడం జరుగుతుందన్నారు. 27, 28 వార్డుల్లో గల 32, 33 సచివాలయాల్లో సర్వే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు పురపాలక సంఘ సిబ్బందికి సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలకు తెనాలి పురపాలక సంఘం తరపున నమస్కారాలు. ఈరోజు డైలీ యాక్టివిటీస్లో 34వ వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రైల్వే స్టేషన్ ఆర్ఆర్ రోడ్లో ఎక్సలెంట్గా డీసిల్టేషన్ చేయడం జరిగింది. దానికి చాలామంది వ్యాపారస్తులు ఆక్రమణలు ఉన్నా కానీ వాటిని తొలగింపజేయించి డీసిల్టేషన్ సహకరించారు. వారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన సర్వేల్లో భాగంగా పట్టణ పరిధిలో సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వేకి సంబంధించిన ఇది ఎంత మేరకు జరిగింది, పట్టణంలో ఏంటంటే ప్రజలందరూ సహకరిస్తున్నారు. సర్వే కూడా కంప్లీట్ కావచ్చింది. దానికి సంబంధించి మా సెక్రటరీస్ అందరూ కూడా వీధుల అంటే తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళ ద్వారా ఆ యాప్ ద్వారా వాళ్ళని మ్యాపింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి కూడా పట్టణ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈరోజు 27, 28 వార్డుల్లోని 32, 33 సచివాలయాలందు తనిఖీ చేయడం జరుగుతుంది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సంస్థ న్యాయవాదుల తరపున విలువైన సమాచారాన్ని అందిస్తూ లీగల్ నాలెడ్జ్ పై న్యాయవాదులకు సెమినార్లు నిర్వహిస్తూ న్యాయవాదుల ప్రయోజనాలను కాపాడుతున్నారని బార్ అసోసియేషన్ న్యాయవాదులు హర్షం వెలిబుచ్చారు. శుక్రవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సంస్థ రూపొందించిన కోర్టు క్యాలెండర్ ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర కోర్టు క్యాలెండర్ ఆవిష్కరించగా అసోసియేషన్ ముఖ్య న్యాయవాదులు పలు సంస్థ సేవల్ని వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హర్దాసు గౌరీశంకర్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, సీనియర్ న్యాయవాదులు పిల్లి సుధాకర్, ఎంఎల్ జగదీశ్వరాంబ, గువ్వల పద్మావతి తదితర మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సభ్యులు పాల్గొన్నారు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క ఐలు వారి యొక్క కార్యవర్గ సభ్యులు వారంతా కూడా న్యాయవాదుల పట్ల వాళ్ళ న్యాయవాదులు జరిగే సమస్యల గురించి కొన్ని అంశాల మీద వాళ్ళు పాటుపడటం జరుగుతుంది. కాబట్టి ఈ ఐలు న్యాయవాదులకి కొన్ని సెక్షన్లు, జూనియర్స్కి శిక్షణా తరగతులు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ముందు ఈ యొక్క ఐలు న్యాయవాదుల పట్ల, న్యాయవాదుల గురించి, న్యాయవాదులతో పాటు సహకరించి వారికి అన్ని విషయాల్లో సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క నూతన ఆవిష్కరణ క్యాలెండర్ గురించి చాలా సంతోషం. ఈరోజు బార్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం తరఫున మరియు అట్లాగే మిగతా అడ్వకేట్స్ అందరం కలిసి కూడా ఈ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఐలు లోగడ చేసిన విధంగానే సెమినార్లు లీగల్ నాలెడ్జ్పై జూనియర్లకు కానీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే సెమినార్లను కూడా కండక్ట్ చేసి లీగల్లో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టాల గురించి, వీటి సమస్యల గురించి కూడా ఈ పెద్ద ఎత్తున ప్రచారం చేసి న్యాయవాదులందరికీ సహాయపడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని భావిస్తూ ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి న్యాయవాదులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈరోజు తెనాలి కోర్టు ప్రాంగణం నందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ న్యాయవాదుల సమస్యల మీద, అలాగే జూనియర్ సీనియర్ న్యాయవాదులకి అవగాహన సదస్సులు, అలాగే శిక్షణా తరగతులు, కొత్తగా వచ్చినటువంటి వారికి శిక్షణా తరగతులు, దేశవ్యాప్తంగా కూడా అనేక సమస్యల మీద పోరాడుతూ వచ్చింది. మరి వారికి కూడా ఈ సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించి చాలా సంతోషంగా ఉంది. మరి తెనాలి కోర్టు ప్రాంగణంలో కూడా 5 సభ్యులు ఉన్నారు. అలాగే చలసాని అజయ్ గారు ఆల్ ఇండియా సెక్రటరీ ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశవ్యాప్తంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కిషోరి బాలికల ప్రయోజనాలను గ్రామ స్థాయిలో, పట్టణ పరిధిలో, వార్డు స్థాయిలో పరిరక్షించే శిక్షకులకు శుక్రవారం తెనాలిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కిషోరి బాలల సాధికారత ముఖ్య ఉద్దేశంగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో పురపాలక సంఘ పరిధిలో మండల స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ డాక్టర్ ఎం సునీత అధ్యక్షత వహించిన కార్యక్రమంలో 11 నుంచి 18 సంవత్సరాలలోపు బాలల వికాసం కోసం సంబంధిత శాఖలన్నీ సంయుక్తంగా కృషి చేయవలసిన అవసరాన్ని జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ విజయ్ కుమార్ వివరించారు. బాల విద్య, ఆరోగ్యం, బాలికల్లో ఋతుక్రమ పరిశుభ్రత, పౌష్టికాహారం, మానవ అక్రమ రవాణా,
బాలపై లైంగిక నేరాల నుంచి రక్షణ, పోస్కో చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, బాల హక్కులు, స్వీయ రక్షణ, యోగ జీవనోపాధి అవకాశాలు, వాటి ప్రాముఖ్యతపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ కె సౌజన్య, కె హిమబిందు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు నాగమణి, ఎస్ఏ రాజయ్య, మండల స్థాయి ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్లు యానాదమ్మ, వెంకటరమణ, గ్రామ స్థాయి, వార్డు స్థాయి మహిళ పోలీసులు, గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. గ్రూప్స్గా ఫామ్ చేసి ఈ అడోలసెంట్ గర్ల్స్ని బాయ్స్ని గ్రూప్స్గా ఫామ్ చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అనేది కల్పిస్తారు. ఈ అవగాహన కార్యక్రమం కల్పించడానికి మండల స్థాయిలో ఉన్నటువంటి వీరికి జిల్లా స్థాయిలో టీఓటీస్గా ట్రైనింగ్ అయినటువంటి రీసోర్స్ పర్సన్స్ను ఇక్కడ ట్రైనింగ్ అనేది వీళ్ళకి శిక్షణ ఇవ్వటం అనేది జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్. నేను జిల్లా బాలల పరిరక్షణ అధికారి, గుంటూరు జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మన కార్యక్రమం మండల స్థాయి కిషోరి వికాసం ప్రోగ్రాం. కిషోరి వికాసం అంటే అడాలసెంట్ ఎంపవర్మెంట్. అంటే అడాలసెంట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 11 నుంచి 18 లేదా 19 సంవత్సరాల మధ్యలో ఉండే వయసు గల బాలబాలికలకి ఉన్న రకరకాల సమస్యలు, అలాగే వారి హక్కులు, వారిపై జరిగే ఇబ్బందికర పరిస్థితులు లైక్ చైల్డ్ మ్యారేజెస్ కానీ, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్స్ కానీ, ట్రాఫికింగ్ కానీ, ఇంకా ఏవేవైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో దాంతోపాటు వారికి సంబంధించిన పౌష్టికాహారము, అట్లాగే హెల్త్, మెన్స్ట్రువల్ హైజీను, అటువంటి విషయాల మీద వారికి అవగాహన కల్పిస్తే ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లకుండా వారిని ఎంపవర్ చేసినట్లు అవుతుంది. అట్లాగే ఎటువంటి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు వారిని కాపాడటానికి, వారిని ప్రొటెక్షన్ చేయడానికి ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి అనే దాని మీద రాష్ట్ర స్థాయిలో మనకి ఈ నెల 7వ తారీఖున రాష్ట్ర స్థాయి శిక్షణా సమావేశం జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నదాన కార్యక్రమాన్ని ఒక కార్యాచరణగా నిర్వహిస్తున్న తమకు సహకరిస్తున్న దాతలందరికీ తాము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని కాళీమాత దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని కాళీమాత దేవస్థానం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను గుమ్మడి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నదాన సేవ ఆవశ్యకతను వివరించారు. ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన సేవలకు సహకరించే దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాళీమాత అన్నదాన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నెలలో 2వ శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి గుడి వద్ద జరుగుతుంది. ఈ యొక్క అన్నదానానికి సహకరించిన దాతలకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే వారి ప్రాణాలను నిలబెట్టినట్టే. కాబట్టి అన్నం యొక్క ఆవశ్యకత కానీ అవన్నీ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ప్రతి ఒక్కరు కూడా పేదవారికి ఆకలి లేకుండా, ఆకలితో మంటలతో ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో గుడివారు ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతల్ని, భక్తులు అందరికి కూడా అమ్మ కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దుగ్గిరాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం మండలంలోని ఈమరి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు. రైతులు తమ భూ సమస్యలపై అర్జీలను అధికారులకు అందించారు. ఈ సందర్భంపై వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రెవెన్యూ సదస్సులు రైతుకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్క రైతు తమ గ్రామాల్లో జరుగుతున్న సదస్సుల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి రైతు తమ సమస్యపై ఇచ్చిన అర్జీ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, సర్వేయర్ గోపాలరావు, దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరావు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారి కెవి నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు గేర నిర్మల, ఇన్ఛార్జ్ వీఆర్ఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు రైతు సదస్సు కార్యక్రమాన్ని మా దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. మండల ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ గారు, స్టాఫ్ మొత్తం అందరూ ఇక్కడికి ఇచ్చేసి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు అడంగులు తప్పుపడినందుకు గాను అవన్నీ సరిచేయటం కానీ, సర్వే కానీ, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన ఆస్తులు పిల్లలకు మార్చే విధానాన్ని కానీ అన్ని కార్యక్రమాలు, అన్ని తప్పుల్ని సరిచేయడానికి వీళ్ళందరూ ఇక్కడ సమావేశమయ్యి ఈ నెల డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. మండల కేంద్రమైన అమృతలూరు, ఇంటూరు,
మూల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి గ్రామాల్లో ఆయాసం ఉన్న రోగుల సౌకర్యార్థం వైద్యాధికారుల అభ్యర్థన మేరకు మైనేని శివరామయ్య హైమవతిల జ్ఞాపకార్థం కుమారుడు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో నెబిలైజర్లు శుక్రవారం అందజేశారు. అమృతలూరు పీహెచ్సీలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో రత్నప్రసాద్ మాట్లాడుతూ వైద్య అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి వైద్య సేవలు అందించాలన్నారు. గత 16 సంవత్సరాలుగా మండల గ్రామాల్లో ప్రతి ఏడాది ప్రజల అవసరాన్ని బట్టి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. వీటితో పాటు అగ్ని ప్రమాద బాధితులకు, విద్యార్థులకు మా మిత్ర బృందం కుటుంబ సభ్యులు, దాతల ఆర్థిక సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అమృతలూరు పీహెచ్సీ వైద్య అధికారి యేసుబాబు మాట్లాడుతూ అమృతలూరు పీహెచ్సీ అభివృద్ధికి రత్నప్రసాద్ మిత్ర బృందం వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు శృతి, మౌనిక, ఆకురాతి శ్రీనివాసరావు, ప్రవాస భారతీయులు, మల్లిపెద్ది వెంకటమురళి, క్రొత్తపల్లి వెంకటేశ్వరరావు, అమృతలూరు పీహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన హాస్పిటల్లో బాగా శీతాకాలం కాబట్టి మన 4 పీసీల్లో మోపర్లో మరి నెబలైజర్ ఉందన్నారు. మన డాక్టర్ గారు అడిగినంత మూల్పూరు, ఇంటూరు, అమృతలూరు పీసీల్లో నెబలైజర్ ఇవ్వటం, దీనివల్ల ఈ పేద ప్రజలైన వారికి మరి దీంట్లో ఆయింట్మెంట్ వేస్తే వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. దానికోసం వాళ్ళు అడగటం, ఆ 3 కూడా మా తల్లిగారైన హైమావతి శివరామయ్య జ్ఞాపకార్థం ఇవ్వటం జరుగుతుంది. మేము ఈ కార్యక్రమాలు మరి చేయటం అంటే ఇది 16వ సంవత్సరం చివర. ఈ 16వ సంవత్సరం చివరిలో మరి 16 సంవత్సరాలను చేస్తున్నాం. 16 సంవత్సరాల్లో తడవకొక సంవత్సరానికి ఒక కొత్త వినూత్నమైన కార్యక్రమం చేస్తుంటాం. మరి దానిలో భాగంగానే ఈ సంవత్సరం మరి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఆల్రెడీ పిల్లలందరూ కూడా హై స్కూల్లో కలజోడు చేయించేసాం. ఇది వచ్చే సంవత్సరానికి మరి దాంట్లో పెట్టుకున్నాం. ఇంకెవరైనా మరి మన సబ్ సెంటర్స్లో మరి మూల్పూర్ డాక్టర్ గారు వీళ్ళు ఉంటారు, వాళ్ళు కానీ ఎక్కడైనా మేము ఆర్గనైజ్ చేస్తామంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో మరి ఇస్తాం. ఈరోజు రెగ్యులర్గా జరిగేదే ప్రతి నెల మన మైనేని రత్నప్రసాద్ గారు ఏదో ఒక విషయంలో మన హాస్పిటల్కి కానీ మన స్టాఫ్కి కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ ద్వారా మనకి ప్రోత్సాహకాలు కానీ అలా అందించడం అవసరమైనవన్నీ మనం అడిగిందే తడువుగా సో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి నెబులైజర్ ఇది శీతాకాలం కాబట్టి ఎక్కువ బ్రాంకియల్ ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, ఎక్కువ వాళ్ళకి ఆయాసంతో వస్తూ ఉంటారు. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం హనుమద్ వ్రత వార్షిక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో సుప్రభాత సేవ అనంతరం పండిత దేవి లక్ష్మీ నరసింహాచార్యులు విశ్వక్సేన ఆరాధన, అజాస్త్ర దీపారాధన, పుణ్యాహవచన నిర్వహించారు. వార్షిక పూజల్లో కంచర్ల ఉమాదేవి, తులసిల గంగాధర్రావు, తులసిల ఈశ్వరరావు దంపతులు స్వామివారికి 27 పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం జరిపించారు. సాయంత్రం చక్రధారి కుటుంబీకులు పల్లకి ఉత్సవం నిర్వహించారు. స్వామికి సహస్రనామ పూజ అనంతరం శ్రీనివాసమూర్తి హనుమద్ వ్రత కథ ప్రవచనం చేశారు. గుంటూరు వెంకట్రావు, యనగందుల హరిప్రసాద్ దంపతులు ప్రసాద వినిమయం చేశారు. శ్రీ వీరాంజనేయ స్వామి భక్త సమాజం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ, భజన కీర్తనలు ఆలపించారు. పండిత మామిళ్లపల్లి షణ్ముఖ శర్మ వేద పారాయణ చేయగా ఈ విశేష కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రులతో సమావేశమైన మాజీ మంత్రి ఆలపాటి, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. వైసీపీ నాయకుల ఆరోపణలు సత్యదూరం, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల సామాజిక వర్గం చేపట్టే మహాగర్జన జయప్రదం చేయాలని దళిత నాయకుల పిలుపు. ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా ముందుకు వెళుతున్న ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల సీఈఓ ఉమామహేశ్వరరావు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.